ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఘనమైన నామంకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయినా గడిచిన దినాలు మొదలుకొని ఈ యొక్క దినం వరకు నాయన నీ యొక్క కృపలో భద్రపరిచి మరి యొక్క పర్యాయం నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలోంచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప కృపను భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించిన విధానం బట్టి నీ పిల్లలను స్తోత్రం. నాయన ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని తెలుసుకుంటూ నాయన కొన్ని నిమిషంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటల ప్రభావం మేము ధ్యానించినగా వినేటటువంటి చెవులను అంగీకరించే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి. సంయోచితమైనటువంటి జ్ఞానంను నాకు దయచేసి నాయన నీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు విశుద్ధపరచట తగిన కృపను సహాయాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామమున బట్టి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన దినం మొదలుకొని ఈ యొక్క దినం వరకు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క కాపుదలలో మనందరినీ సజీవులలో ఉంచిన మన దేవాది దేవుడైనటువంటి తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి విపత్తుకరమైనటువంటి కాలాల్లో మనం ఉంటున్నాం. మరి ఎవరు ఊహించినటువంటి దినాలు ఇవి. ఎందుకంటే గడిచిన కొన్ని రోజుల నుంచి అందరు కూడా లాక్డౌన్ లో ఉంటున్నారు. మరి లాక్డౌన్ పోయిన వారం సడలించినప్పటికీ ఇంకా అఫీషియల్ గా మనకి ఎలాంటి నోటీస్ రాలేదు మరి ఆరాధన చేసుకోనికి అది అని. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న ఆరాధన మనం జరుపుకుంటున్నాం. అసలు ఈ కరోనా అనేది మనుషులను మొత్తం కూడా అతలాకుతలం చేసేసి పోయిన సంవత్సరం మొదలుకొని ఈ యొక్క సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఇంకా ఎప్పుడు ముగిస్తుందో ఎవరికి తెలియదు. ఇలాంటి కాలంలో మనం ఉంటున్నాం. ఎంతో మంది మన ప్రియులు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఆయన దేవుడు మనందరినీ సజీలకలోంచి ఆయన కృపలో భద్రపరుస్తూ కాపాడుతుందంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కాపుదల ఏదో ఉన్నదని మనం గ్రహించి దేవునికి దగ్గరగా జీవించాలి. సరే, కరోనా అనేది ఆలోచన చేస్తే మనం ఎప్పుడు వినని పదము ఒక సంవత్సరం నుంచి మనం వింటున్నాం. ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. కొంతమంది ఏమో ఇది మనుషుల తప్పిదమని, కొంతమంది ఆ చైనా దేశంలో మరి వారు తినకూడని తిన్నారు, ఆ గబ్బిలాలు తిన్నారు కాబట్టి దాని నుంచి వైరస్ వచ్చిందని, కొంతమంది ఏమో సైంటిస్టులు సృష్టించిందని, చైనానే సృష్టించిందని, ఇట్లా ఎన్నో వాదనలు వినిపిస్తున్న ప్రజలు ఉన్నారు. అసలు నిజంగా ఈ యొక్క కరోనా రావడానికి కారణం ఏంటి? నిజంగా ఒకసారి మనము ఆలోచన చేస్తే దేవుని సెలవు లేని ఏమన్నా జరుగుతుందా? దేవుని ఆలోచన లేని ఈ భూమి మీద ఏమన్నా జరుగుతుందా అని ఆలోచన చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మనకు రాయబడి ఉన్నాయి. నిజంగా ఈ యొక్క పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఉన్నటువంటి దినాల్లో మరి ఎప్పుడన్నా వచ్చిందా అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో పరిస్థితులు మనకు రాయబడి ఉన్నాయి. ఒక్కసారి అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనము ఒక్కసారి చూసుకుందాం. ఏలయనగా ఓర్పు వలనను
లేఖనము వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. పూర్వమందు మనకు బోధ కలుగుటకై రాయబడి ఉన్నది. పూర్వమంది అంటే ఈ క్రొత్త నిబంధన ఏమో క్రొత్త నిబంధన కాలంలో రాయబడితే, దీనికన్నా పూర్వము ఏదంటే మన పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథములో మరి లేఖనాలలో ఏం రాయబడి ఉన్నదో ఒకసారి మనము చూస్తే ఆ లేఖనాలు ఎందుకు రాయబడాయి అంటే మనకు బోధ కలగాలని, దాని నుంచి మనం ఏదో నేర్చుకోవాలి. అంటే పాత నిబంధన నుంచి దేవుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పాత నిబంధన మనకిప్పుడు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద చనిపోయిన తర్వాత పాత నిబంధన అంతా కూడా కొట్టేశాడు, ఇప్పుడు మనం దాన్ని చదవలసిన అవసరం లేదు, ఇప్పుడు అంతా మనకు అంత కృపాకాలం కాబట్టి క్రొత్త నిబంధనే మనకు ఆధారం అనేవారు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కొట్టేసింది మొత్తం పాత నిబంధన కాదు. ఏం కొట్టేసిండు ఆయన? విధి రూపమైన ఆజ్ఞలు, ఆచారాలు, అలవాట్లు, అవన్నీ మీరు చేయకూడదు అని చెప్పి. కానీ పాత నిబంధనలో ఎన్నో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. అవన్నిటిని ఎవిటిని కూడా దేవుడు కొట్టేయలేడు. అవి ఎందుకు రాయబడి ఉన్నాయి అంటే మనకు బోధ కలగాలని, అంటే మనము దాని నుంచి ఏదో నేర్చుకోవాలి, దాని నుంచి ఏదో గ్రహించి మనము దేవునికి దగ్గరగా జీవించాలని దేవుని యొక్క సంకల్పమే. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనము, ప్రతి మాట మనకు బోధ కలగడానికి, అలాగే మనకు బుద్ధి కలగాలి. అందుకనే దేన్ని కూడా మనము తీసి పక్కకు వేయద్దు. అన్నీ కూడా మనము దాన్ని ఇమిడి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని కనుక మనం బయటికి తీస్తే అప్పుడు దేవుని యొక్క మనసు, దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుని యొక్క హృదయ వాంఛలు ఏందో మనకు అర్థమైంది. ఈ పరిస్థితి అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది ఒక కాలంలో కూడా ఒక రాజు అయినటువంటి మనిషికి కూడా సంభవించినట్లు మనం చూస్తాం. ఆ కాలానికి ఏ కాలం అంటే దావీదు మహారాజు కాలంలో ఇలాంటి విపత్తులు కూడా సంభవించినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతాం. ఒక్కసారి మనం అందరం కూడా ఆ సందర్భంలోనికి వెళ్దాం. సమూయేలు గారు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు దాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దాన్ని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించేదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 నెలలు తెగుళ్ళు రేగుటకు ఒప్పుకొందువా? ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తున్నది. దావీదు గారు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో దావీదు దగ్గరికి ఒక దీర్ఘదర్శి వచ్చింది. దీర్ఘదర్శి అంటే దేవుని యొక్క ప్రవక్త.
అంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఆయనకు కలిగినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ దీర్ఘదర్శి గాని, ఆ ప్రవక్త గాని అప్పుడు ఉన్నటువంటి కాలంలో రాజుల దగ్గరికి వెళ్ళి, ఇగో దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, ఇగో ఈ విధంగా మనం బ్రతకాలి, ఇగో ఈ విధంగా మనం ఇగో ఇది చేయకూడదు అని చెప్పేవారు ఆ కాలంలో ఉండేవారు. అయితే దావీదు మహారాజు కాలంలో కూడా ఒక దీర్ఘదర్శి అయిన గాదు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయనకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో గాదు, నీవు దావీదు దగ్గరికి వెళ్ళి ఒక 3 విషయాలు చెప్పు. ఆయన ఏం చెప్పాలి? ఒకటి, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? అయ్యా దావీదు, ఇగో 7 సంవత్సరాలు నీకు క్షామం అంటే కరువు. కరువు అంటే ఇలాంటి కరువు కాదు, ఘోరమైనటువంటి కరువు. అంటే తాగనీకి నీళ్లు ఉండయి, తిననీకు ఆహారం ఉండదు, పంట పొలాలు ఏవి కూడా ఉండవు అన్నమాట. 7 సంవత్సరాలు ఆ క్షామము నీకు కావాలా అని దేవుడు మొదటిగా అడుగుతున్నాడు. ఇంకోటి ఏమంటుండు? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? అంటే ఎవరితోటి మనం పారిపోవాలంట? శత్రువుతోటి. అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలకు వేరే దేశపు శత్రువులు ఎంతో మంది ఉన్నారు. ఆ శత్రువుల చేతిలో పడకుండా నీవు పారిపో. ఎన్ని నెలలు? 3 నెలలు. 3 నెలలు పారిపోయి ఎక్కడన్నా దాసుకో, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అన్నట్టు దేవుడు రెండవ సంగతి చెప్తున్నాడు. మూడోది ఏమంటున్నట్టే, నీ దేశమందు 3 దినములు తెగుళ్ళు రేపుటకు ఒప్పుకుందువా? ఇంకోటి మూడోది ఏంటంట, నీ దేశమందు అంటే ఇశ్రాయేలు దేశము సరిహద్దు మొత్తం కూడా తెగులు చేత నేను రేపబోచున్నాను. ఎన్ని దినాలు? 3 దినాలు. దాని ఒప్పుకుంటావా అన్నప్పుడు దావీదు దగ్గర ఒక క్లిష్ట సంఘటన చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటేమో 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే చాలా కష్టమైంది మనకు. ఒక సంవత్సరం నెల రోజులు కరువు ఉంటేనే, లాక్డౌన్ అయితే ఏం దొరకకుంటేనే పరేషాన్ అయిపోతుంది. దుకాణాలు బంధు, అవి బంధు, ఇవి బంధు, కూరగాయలు నీకు బంధు, ప్రతిదీ దొరకని పరిస్థితి. ఇక్కడ 7 సంవత్సరాలు అలాంటి పరిస్థితి. అంటే ఏముండదు, కరువు కాటకాలతోటి మీరు విలయ తాండవం ఆడుతున్నప్పుడు దావీదు ఏమి తోచని పరిస్థితి. ఇంకోటి, శత్రువుల చేతుల నుండి నువ్వు పారి. దేవుని చేతిలో పడకుండా శత్రువుల చేతిలో పడితే ఎట్లుంటది? దేవుడే శత్రువుల చేతిలో నుంచి కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి పారిపో అని చెప్తాడు. మూడవది తెగులు. ఇగో నీ దేశం మీదకి 3 దినాలు తెగులు రప్పిస్తుంది అన్నప్పుడు దేవుడు దావీదు గారు చాలా ఆలోచన చేసి ఉండొచ్చు. అసలు నిజంగా ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విపత్తుకరమైనటువంటి ఆ పరిస్థితి దావీదు గారికి వచ్చింది? ఈ ఒక్కసారి మనం ఇది ఆలోచన చేస్తే అప్పుడు మనం ఉంటున్నటువంటి స్థితి, మనము చేస్తున్నటువంటి అలవాట్లు, మనము చేస్తున్నటువంటి తప్పిదాలు ఏందో మనకు అర్థమైంది. ఎందుకు ఈ యొక్క పరిస్థితి వచ్చిందని ఆలోచన చేస్తే ఇదే అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనితో ఆజ్ఞ ఇచ్చెను. నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా. ఎవరు ఆజ్ఞించిరట? ఒక్కసారి మళ్ళా చదువు.
ఇంకొక మారు ఇంకొక మారు యెహోవా కోపము యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. ఎవరు ప్రేరేపణ చేసిరు? మరి దేవుడే ప్రేరేపణ చేసినప్పుడు దేవుడు ఎందుకు తెగుళ్ళు ఈ కరువు రప్పిస్తాడు? దేవుడే ప్రేరేపణ చేసిండు. ఏమని ప్రేరేపణ చేసిండని రాయబడి ఉన్నది? నీవు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించు. ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను లెక్కించాలి. అంటే ఎంతమంది నీ బలగం, నా బలగం ఎంత ఉందో తెలుసుకోనికి ఆయన హృదయాన్ని ఏం చేసినాడా? ప్రేరేపించిండు. ఎవరు ప్రేరేపించిండ్రు? ఇక్కడ ఆయన అంటే మనం అందరం ఏమనుకుంటామంటే దేవుడు అనుకుంటాం. ఎందుకంటే ఏం లేదు కాబట్టి ఆ సెంటెన్స్ మొత్తం ఆ కంటిన్యూ చదివితే ఏమైతుంది? ఆయన అంటాడు, ఎవరు కనిపించారు కాబట్టి దేవుడే అనుకుంటాం. కానీ ఒకసారి మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదును ప్రేరేపించింది ఎవరు? సాతాను ప్రేరేపించి దేవుడు కాదు. దేవుడు ప్రేరేపించలేడు. సాతాను ఎవరిని ప్రేరేపించింది? దావీదును ప్రేరేపించింది. ఏమని? ఇగో నీ బలగం ఏందో, నీ శక్తి ఏందో నువ్వు లెక్క పెట్టుకో. ఎంతమంది ప్రజలు? దావీదుకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి వచ్చిందా? కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. అది దావీదు కూడా తెలుసు. కానీ దావీదు గారికి ఒక ప్రేరేపణ, ఒక లాంటి గర్వము మనం అనొచ్చు. అది వచ్చి ఆయన హృదయాన్ని ప్రేరేపించి సాతాను ప్రేరేపించిందా? సాతాను ప్రేరేపించి ఇగో నీ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క పెట్టుకో, ఇగో నీకు విజయాలు ఇన్నిగానే వస్తున్నాయి కానీ ప్రజలతో వస్తుందనే ఒక ఆలోచన సాతాను ద్వారా. అందుకనే దేవునికి అక్కడ కోపం వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రేరేపణ. మనం కూడా ఎన్నోసార్లు ప్రేరేపింపబడుతున్నాం, దేవుణ్ణి దూషిస్తుంటాం. ఇదెందుకు అవుతుంది, అదెందుకు అవుతుంది, లేకుంటే నేను లేకుంటే అది కానే కాదు, నా ద్వారానే ఇగో ఈ కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయని ఒక లాంటి గర్వం, ఒకలాంటి పరిస్థితి. దేవుడు చేస్తుండనే ఆలోచన వెళ్ళిపోయి మనుషుల పరిస్థితి, మనుషుల ఆలోచన వైపుకు మనము మళ్ళీపోతున్నాం. ఇక్కడ దావీదు కూడా అలాంటి పరిస్థితి జరిగింది. ఆయన హృదయాల్లో ప్రేరేపణ చేసింది ఎవరంటే సాతాను. అప్పుడు ఏమంటుండు? నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు. అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి ఏమంటుండో చూద్దాం. 2వ వచనం. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది? అక్కడ సైన్యాధిపతి అయినటువంటి యోవాబు చేసిన విషయం ఇక్కడ దావీదు మహారాజుకు యోవాబు ఏమంటుడు? సైన్యాధిపతి అయిన యోవాబు, దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువ
చేయను. నీకెందుకయ్యా నువ్వు జనులను ఎందుకు లెక్కించి మన అంటున్నావు? నీ 50 మంది ఉన్నని, ఎంతమంది ఉన్నని నీవు విజయం ఆ శత్రువుల మీదకి యుద్ధం పోయినప్పుడు దేవుడు కదా నీకు విజయం సమకూరుస్తాడు. నువ్వు ఎందుకు ఇలాంటి ప్రేరేపణ ఎందుకు కలుగుతుంది? ఈ కోరిక ఎలా పుట్టెను? ఈ కోరిక ఎట్లా పుట్టుతుంది నీకు? మనకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కదా. కొన్ని సాధారణ నుంచి వచ్చిన కోరికలు ఉంటాయి, కొన్ని దేవుడి నుంచి వచ్చిన కోరికలు. అవన్నీ మనం గుర్తెరగాలి. గుర్తెరగకుండా సాధారణ కోరికనే దేవుడి కోరికని మనం ముంగడికి పోయినాం అనుకో, ఏం చేస్తాం? ఈ దావీదు ఓడిపోయినట్టే మనం కూడా పడిపోయాం. దావీదు గొప్ప వ్యక్తే, కానీ ఆయన చిన్న విషయంలో ఆయన పడిపోయినట్టు, దాని ద్వారా దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? ప్రజల మీదకి వచ్చింది. ఈరోజు ఈ తెగులు రానికి, కరోనా రానికి మన తప్పిదాలు కూడా ఉన్నాయి. దేవుణ్ణి వేడుకొనక, దేవుని తట్టు మనం తిరగక, దేవుని ఆలోచనల తట్టు మనం ఆలోచన చేయకుండా మనం ఇష్టం ఉన్నట్టు నడుస్తున్నాం, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాం. ఇదంతా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా అనుకోవచ్చు. దానికి ఆరంభం. అందుకని యేసుక్రీస్తు ప్రభు తాను బ్రతుకున్నటువంటి కాలంలో అంటాడు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు? ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. ఎవడును యేసు వారితో ఇట్లా నేను ఎవడును మేము మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలకు ప్రారంభం. ఏమంట? కరువు, భూకంపాలు జరుగుతున్నాయా? భూకంపాలు రోజు జరుగుతున్నాయి. భూకంపాలు ఎక్కడనో ఒక దగ్గర భూకంపం జరుగుతుంది. కరువు ఉన్నదా? కరువు కూడా ఉన్నది. ఎందుకంటే ఎట్లా చెప్తున్నా అంటే, గత సంవత్సరం నూనె ప్యాకెట్ ఎంతుండే? 70 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు. ఇప్పుడు 180 రూపాయలు అది డబుల్ అయింది. పోయిన సంవత్సరం పెట్రోల్ ఎంతుండే? 80 రూపాయలు, 75 అట్లుండే. ఇప్పుడు ఎంత అయింది? 100. కరివేది. అంటే ఇవన్నీ ప్రారంభానికి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి సూచనలు ఇవన్నీ. కరువు, ఈ విపత్తు, ఈ తెగులు కూడా. దీని బైబిల్ భాషలో ఈ కరోనా ఏమనొచ్చు? తెగులు. ఈ తెగులు చేత ఆ కాలంలో కొంత వేల మంది, లక్షల మంది చచ్చిపోతే, ఇప్పుడు కూడా లక్షల మంది చచ్చిపోతారు. రోజు 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 చచ్చిపోతారు. కానీ చచ్చిపోతురు, కానీ అందరూ కూడా దేవుని వైపుకు మరలు తిరుగుతలేరు. అక్కడ దావీదు మహారాజు కాలంలో కూడా అలాంటి సంఘటనలు చోటు చేస్తుంది. ఆ కోరిక ఎలా పుట్టెనయ్యా నీకు అని ఒక సైన్యాధిపతి దావీదు గారిని అడుగుతాడు. సైన్యాధిపతి ఎవరినా? యోవాబు. మనం అందరం రానున్న రోజుల అసలు దావీదు సైన్యాధిపతులు ఎవరో ఉన్నారు, ఆయన బలగం ఏంది, ఆయన బాడిగాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా ధ్యానించుకొని, ఇదంతా పెద్ద పాఠము. కాబట్టి అవన్నీ రానున్న రోజుల్లో ధ్యానించుకోనికి అవకాశం దేవుడు కలిగిస్తే మనం తప్పకుండా దాన్ని ధ్యానించుకుందాం. ఈ తెగుళ్ళు, ఈ యొక్క వేదనలు రానికి కారణం ఏందంట? దావీదు గారి హృదయంలో ఒక ప్రేరేపణ కలిగింది. ఒకలాంటి గర్వం, నా బలగం ఎంతున్నది అని తెలుసుకొని, అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి ఆ సందర్భంలో 3 విషయాలు చెప్పినట్లు మనం చూసినాము. అప్పుడు దావీదు ఏమంటుండో చూద్దాం. ఇదే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం.
అందుకు దావీదు నాకేమియో తోచకున్నది. నాకు ఏం చేయాలని అర్థమైతలేదా బాబు, నాకు ఏం చేయాలని అర్థమైతలేదు. ఎందుకంటే నేను గొప్ప అపాయంలో పడిపోయాను, గొప్ప పాపం చేసిన నేను చేరాని తప్పు చేసిన. పశ్చాత్తాపడు, నాకు ఏమీ తోచలేదు అయ్యా, నేను ఇప్పుడు ఏం చేయాలి అని దావీదు గారి యొక్క ఆలోచన, దావీదు గారి యొక్క వేదన. అయితే తప్పైపోయింది, కానీ తప్పైపోయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి ఆ వేదనను మనము గ్రహించాలి. మనం కూడా ఎన్నోసార్లు తప్పిదములు చేస్తుంటాం, కానీ ఆ వేదన మనలో అది కనిపించదు. అయిపోయింది కదా, ఎవరు చూసి అని అనుకుని లైట్ తీసుకుంటాం. కానీ ఎప్పుడైనా మనము దేవునికి విరోధముగా, దేవునికి అయిష్టంగా ఏదైనా పాపము కానీ దేవునికి దృష్టికి మనము ప్రతికూలం ఏమైనా ప్రవర్తిస్తే అది తప్పకుండా దేవుని దగ్గర మనము గోచాడ విన్నపించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు ఆయన ఒక్కసారి 10వ వచనం ఉంటాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఎంత పెద్ద తప్పు చేసిన నేను, ఇంత పెద్ద ఘోర పాపం చేసిన నేను, పాపము కట్టుకొని నేను ఎంత అవివేకినై దాన్ని అవివేకం అంటే తెలివి లేని పని చేసిన నేను. నాకు ఎందుకు ఆ ఆలోచన వచ్చింది, మనుషులను లెక్కించాలనే ఒక ఆలోచన నాకు ఎందుకు కలిగింది? నేను తప్పు చేసినా కదా అని దేవుని దగ్గర ఆయన గోజాడుతున్నట్లు మనము చదవ. దాని కింద యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో చేయగా. యెహోవాతో మనని అంటే దేవునితో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను తప్పు చేసినాను కాబట్టి నన్ను క్షమించు. కానీ దేవుని యొక్క ఉగ్రత, నేను చెప్పింది చేయలేవు కాబట్టి నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకు, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు కాబట్టి ఆ 3 ఏదైతే నేను చేస్తాననుకుంటున్నానో అవన్నీ 3 ఏదో ఒకటి జరుగుతుంది. నీకు ఏది కావాలో కోరుకో అన్నప్పుడు దావీదు ఏం మాట్లాడుతుండో చూద్దాం. దావీదు మహారాజు గారు ఇదే 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదికి 14 చూద్దాం. అందుకు దావీదు నాకేమి తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాక అని గాతో నేను ఒక గొప్ప అపాయంలో, గొప్ప చిక్కుల్లో పడిపోయినాను. ఇప్పుడు నాకు ఏమి దోస్తలేదు. కానీ నేను మనుషుల చేతిలో పడుట కంటే ఎవరి చేతిలో పడుకోవాలి? దేవుని చేతిలో నేను పడిపోతాను. ఆ శత్రువుల చేతిలో పడితే వాళ్ళు చంపుతారో ఏం చేస్తారో, నా దేవునికి అవమానం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ శత్రువుల చేతుల కన్నా నేను నీ చేతుల్లో నేను పడిపోతా అని ఆ దీర్ఘదర్శి అయిన గాదుతోటి దావీదు గారు మాట్లాడినప్పుడు అక్కడ చూద్దాం సందర్భం 15. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎంతమంది మృతి నొందిరట? 70,000 మంది. ఎన్ని రోజులు? ఒకటే రోజు. 3 రోజులు ఇచ్చింది దేవుడు. 3 దినాలు తెగులు వస్తుంది. ఒకటే దినానికి మొత్తం లేపేసి 70,000 మంది
మనకెన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు తెగులు? సంవత్సరం నుంచి నడుస్తున్నది. 70,000 లక్షలు లక్షలు కోట్లు దాటిన అనుకుంటారు మొత్తం ప్రపంచం అంతా చూసుకుంటే. కానీ దేవుని యొక్క ఆలోచన దేవుడు మనల్ని ఆయన వైపు తిరగాలని ఆలోచన చేస్తారు. కానీ మనుషులు తిరుగుతలేరు. అదే దేవుడు చూస్తుడు, ఇంకా నా ప్రజలు నన్ను వెతుకుతారేమో, నన్ను కనుగొంటారేమో. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు మనము పుట్టినప్పటి నుంచి పెద్దమ్మ ఉన్నది, పెద్దమ్మ కూడా చూసినట్లేదు. మనం రాబోయే తరంలో చూస్తామో చూడడం తెలియదు. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఈ సంఘటన జరిగిపోయింది. ఏం జరిగింది? దేవాలయం బంద్ అయిపోయింది. చరిత్రలోనే ఇది లిఖించబడినటువంటి సంఘటన. దేవాలయాలే తాళం వేసేసింది. ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయినా కానీ మనిషి మార్పు చెందుతలేడు, దేవుణ్ణి వెతుకుతలేడు, దేవుని ఆలోచన తగ్గట్లు ప్రవర్తిస్తలేడు. అది దేవుని యొక్క ఆవేదన. ఇట్లా ఏసనన్నా నా తట్టు తిరుగుతాడేమో అని చూస్తున్నాడు. అందుకని 3 దినాలు పెట్టాడు. దావీదు ప్రార్థన ఒకటే దినానికి ఆపేసి, మరి సంవత్సరం అంతా జరుగుతుంది కదా. మరి ఎంతమంది మనము ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి పోజాడుతున్నాం, దేవుని వైపు మనము మళ్ళిస్తున్నాం ప్రజలను. ఒకసారి ఆలోచన. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు ఇలాంటి పరిస్థితిని మనం కలగజేస్తుంటాం. దేవుని యొక్క హృదయాన్ని కదిలించే ప్రార్థనలు వెళ్తలేవు. అందుకనే ఇలా దావీదు గారు పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత పశ్చాత్తాపంటే, నేను చేయరాని పని చేసిన, గొప్ప పాపం చేసిన దేవాలయం, నేను చేసిన పాపానికి ఇగో ఈ ప్రజలందరూ బలైతురు, అలాంటి శిక్ష చేయకు అన్నప్పుడు దేవుడు ఒక్క రోజులో 70 మందిని చనిపోతే దాని తర్వాత ఏం చేస్తున్నాడు చూద్దాం. 16వ వచనం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలు. దూత ఆపు, నేను 3 రోజులు కదా. ఇగో దావీదు నా సైడు తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు. ఆపేసేయి, తెగులు ఆపేసేయి. ఇక తెగులు అనేది సంభవించదు అన్నప్పుడు దూత ఆ చేయిని ఆపేసి తెగులు ఆగిపోయింది. ఈరోజు తెగులు ఆగిపోకుండా కారణానికి ఏది కారణం? మనుషులు దేవుని వైపు తిరగలేరు. అందుకనే ఈ తెగులు ఆగిపోతలేదు. ఈరోజు తెగులు ఆగిపోవాలంటే మనం అందరము దేవుని వైపు తిరగాలి, దేవుని గోజాడాలి, దేవుని ప్రార్థన చేయాలి. దావీదు చేసినటువంటి ఆలోచన, దావీదు చేసినటువంటి ఆ విజ్ఞాపన ఈరోజు మనలో కరువైతుంది. ఏమంటున్నాడు? యెహోవా కీడును గూర్చి సంతాపము. దేవుడే శివుడు, మళ్ళా దేవుడే సంతాపం. అంటే ఆయన కృప. ఆయన ఎప్పుడు ప్రజల మీద, తన పిల్లల మీద కోపం ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు. దాని తర్వాత అయ్యో నా కొడుకు ఇట్లా చేసిండు కదా, సరే పోలే అన్నాడు. మనం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏమన్నా అల్లరి చేస్తే 2 కొడతాం. కొట్టేసరికి వాడు ఏడ్చుకుంటాం, మిలుచుకుంటాము అని అంటాడు. దాని తర్వాత మనకే కొంచెంపటికి బాధ, అయ్యో అరే బాబు కదా అట్లా చేస్తున్నా, ఎందుకంటే అట్లా పోకుండా మంచిగా ఉండాలి అంటే సరే డాడీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక్కటేసి చెంప మీద ఒక్క దెబ్బ, ఎంతమంది పిల్లలు? 70,000 మంది. దెబ్బ గలందరికీ వచ్చి ఇక్కడ అదే. అప్పుడు దేవుడు దూతతో ఏం సెలవిస్తున్నాడు? నీ చెయ్యి తీసేసి, అంతే చాలు, అంతే చాలు, ఇంకేం చేయకు.
ఇచ్చేసి అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఈ తెగులు, ఈ కారణాలు ఇవన్నీ చూస్తే ఒకసారి ఈ తెగులు ఎందుకు సంభవిస్తాయి అని మనం కొన్ని విషయాలు మనం లోతుల్లోనికి వెళ్తే కొన్ని సందర్భాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే ఆయన ఒక హృదయంలో ప్రేరేపణ, ఒకలాంటి గర్వం వచ్చేసి దావీదు గారికి. ఎందుకంటే జనులను లెక్కించాలని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన లెక్కించాడు. అది దేవునికి ఇష్టం లేని పని. ఇంకొకటి ఎందుకు వస్తుందని ఒక 2-3 విషయాలు మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. ఎందుకు ఈ తెగులు వచ్చిందంటే, ఎందుకు వచ్చిందో మనకు 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ప్రజలందరూ కూడా సనిగిరు. ఏం దేవుడు అక్కడ నుంచి ఐగుప్తు నుంచి రప్పించుడు, మాకు నీళ్ళు లేవు, మాకు తినడానికి ఆహారం లేదు, అంతా పోషణ చేసినా కానీ వాళ్ళ లోపల ఒకలాంటి సనుగుడు తత్వం. ఆ సనుగుడుతో ఏం చేయింది అక్కడ తెగులు రప్పించుడు దేవుడు. మన ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా దాన్ని మనం గుర్తిరగాలి. సనుగుట మనలో ఉన్నది ఆ సనిగే గుణం, దేవునికి విరోధముగా సనిగే గుణం. దేవుడే ఉంటే ఇది అంత అవుతుండేనా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇవన్నీ చేస్తాడా? దేవుడు లేడు కాబట్టి అన్నీ జరుగుతుంది. దేవా నువ్వేరా, నువ్వు వచ్చి ఇది చేయు అది చేయు. ఈ సనిగే తత్వం మనలో మనిషిలో ఉండకూడదు. ఒకలాంటి గర్వం ఉండకూడదు, సనిగే గుణం ఉండకూడదు. మూడవది ఇదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయులని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది తెగుళ్ళ చేత చనిపోయిరి. ఇక్కడ ఒక సందర్భంలో తెగులు వచ్చిందండి. ఈ తెగులు చేత ఎంతమంది చనిపోయారు? 24,000 మంది. ఈ తెగులు ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఇదే 25వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని మాటలు. ఇశ్రాయేలీయులు షిత్తీమిలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఇదంతా సందర్భము ఈ ఐగుప్తు నుంచి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము, దేవుడు ఆశీర్వదించినటువంటి దేశము కానాను భూభాగంలోనికి ప్రయాణమవుతున్న సందర్భంలో ఇశ్రాయేలీయులు ఈ యొక్క షిత్తీములో దిగినారు. ఇక్కడ మోయాబు రాణులు, మోయాబు స్త్రీ, ఈ మోయాబు స్త్రీలతో జనులు ఏం చేశారు? ఇష్టం ఉన్నట్లు ఇష్టం ఉన్నతోనికి ఆ దేవునికి కోపం వచ్చేసి. ఎందుకంటే దేవుడు ఈ వ్యభిచారమును అసహించేవాడు. ఒక పురుషునికి ఒక స్త్రీనే ఉండాలి, ఒక స్త్రీకి ఒక పురుషుడే. వ్యభిచారం
ఏం చేస్తారు ఇక్కడ? వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలను బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారము చేసి. ఎవరు చేసిరు? ఇశ్రాయేల్ ప్రజలు నిజ దేవుని విడిచిపెట్టి ఈ మోయాబు స్త్రీలు పెట్టుకున్నటువంటి దేవతల వేదనలో ఆ దేవతలకు నమస్కరించారు, మొక్కిరు. అంటే వాళ్ళనే పూజిస్తారు, ఆ దేవతలనే పూజిస్తారు. అది దేవునికి అసహ్యమైన, అది వ్యభిచారంతో. ఈ మోయాబు రాళ్ళు ఒకసారి ఎవరైనా గుర్తుకొస్తారా? మోయాబు స్త్రీ రూతు గారు. రూతు గారు ఎవరు? మోయాబు దేశపు స్త్రీ. అంటే ఇలాంటి తత్వంలో నుంచి అలాంటి మేలిమి బంగారం. రూతు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉన్నటువంటి స్త్రీ. అంటే ఈ లోకమంతా చెడిపోయినా కానీ అందులో కొన్ని మేలిమి బంగారం బయట రావాలి. ఇక్కడ ఈ మోయాబు దేశం అంతా చెడిపోయింది, ఆ ప్రాంతం అంతా కూడా చెడిపోయింది. విగ్రహ బలులు, వ్యభిచారం, దాంతో దీంతో అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఆయన అందుకని ఒక మేలిమి బంగారం లాంటి స్త్రీ బయటకు వచ్చింది. మనం ఉంటున్నది కూడా ఈ లోకంలో మొత్తం పాపం అనే ఈ లోకంలో ఉంటున్నాం. ఎలాగైతే ఈ రూతు గారు బయటకు వచ్చారు, అట్లాగే మనం కూడా ఈ పాపాన్ని అంటకుండా బయటికి రావాలి. మనం అందరికీ తెలుసు ఈ తామరకు. ఆ తామరకు ఎడగడతాడ మంచి నీళ్ళలో ఉంటుంది. ఎట్లుంటది? బురదలు ఉంటుంది. కానీ బురద దాన్ని కట్టుతుందా? కట్టుకోదు. ప్రత్యేకమైన గుణం దాన్ని. ఇక బురద అనుకుంటుందా? ఇప్పుడు పంది ఉన్నది, పంది బురదలో ఉంటుంది, పళ్ళ బురదలు, దానికి అంత బురదనే అనుకుంటుంది. అది దాని తత్వం అది. కానీ తామరకు దాని తత్వం అట్లా కాదు. బురదలో ఉన్నా కానీ ఆ బురద అంటించుకోకుండా పైకి వస్తుంది. మనం కూడా ఈ లోకం అనే ఈ పాపంలో ఉన్నా కానీ ఈ పాపాన్ని మనకు అంటించుకోకుండా మనము బ్రతకాలి. బ్రతికి మన చనిపోయే సమయానికి మనం దేవుని ఆ సింహాసనం దగ్గర మనం ఆసీనం. అలాంటి ఆలోచనతో ఉండాలి. ఇక్కడ ఈ తెగులు ఎందుకు వచ్చిందంట? వ్యభిచారం చేసింది కాబట్టి తెగులు దేవుడు రప్పించి. ఒకటేమో హృదయ గర్వం ఉండకూడదు, ఇంకొకటి సన్నుడు ఉండదు, ఒకటి ఆ వ్యభిచార తత్వం అనేది కూడా. మళ్ళా ఇక్కడ మనం సమూయేలు 2వ సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 16 నుంచి చదువుకుంటూ పోదాం. అయితే దూత యెరూషలేము పై నీ హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనుల నాశనము చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబేసీయుడైన ఔరాన యొక్క కళ్ళము దగ్గర దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవానగు ఇలాగో ప్రార్థించెను. చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గం ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి మీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఈ తెగులు ఓన్లీ దావీదు కుటుంబం మీదకి రాలేదు, ఆ ఇశ్రాయేలు ప్రజల మీద మొత్తం ఆ దేశం మీదకి వచ్చింది. అప్పుడు దావీదు ప్రార్థన చేసి, అయ్యో నేను ఇంత అవివేకంగా పనిచేసిన, నేను పాపము చేసినను, దుర్మార్గంగా ప్రవర్తించిన, గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఒక విజ్ఞాపన, పశ్చాత్తాపడినటువంటి
ఇప్పుడు ఈ పశ్చాత్తాపం కూడా మనకు కూడా కలగాలి. మనం కూడా పశ్చాత్తాప ప్రార్థనలు చేయాలి. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కాపుదల కావాలంటే తప్పకుండా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే తత్వం, ఆ ప్రార్థన మనము అవలంబించాలి. ఎందుకంటే యోవేలు గ్రంథంలో కూడా యోవేలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఏమంటాడు? యోవేలు 2వ గ్రంథం 12వ వచనంలో, యోవేలు మొదటి గ్రంథము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రముగాక మీ హృదయములను చింపుకొని ఆయన తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తిరిగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనలుగా అనుగ్రహించును. ఇప్పుడైనా మీరు ఉపవాసం. నిజంగా ఈ లాక్డౌన్ పీరియడ్ చాలా మంది లాక్డౌన్ దొరికి ఇంట్లో ఉండి మంచిగా టీవీలు చూసుకుంటా కాలయాపన చేసి ఉంటుంది. కానీ ప్రార్థన చేసిన కుటుంబాలు, ప్రార్థన దేవుని యొక్క మనసును కరిగిస్తాడు. దేవుడు ఒకవేళ కఠినాత్ముడైనా కానీ దేవుని యొక్క మనసును కరిగిస్తాడు. పశ్చాత్తాపం ఆయన మనసు మార్చుకుంటాడేమో, దేవుడు అనుకుంటాడు, ఈ కరోనా తెగులు నా మాట అంటలేరు, చెప్పిన మాట అంటలేరు, మొత్తం ఈ భూమి మొత్తం ఈ తెగులు చేద్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడైనా మీరు మనసు తిప్పుకొని నా వైపు తిరుగుతారు. ఇప్పుడైనా ఇప్పుడు లేదు, నువ్వు ఎప్పుడు లేకుంటే నేను దేవుడు ఏంటంటే ఇప్పుడు మీరు తిరిగితే ఇగో ఆజ్ఞాపించిన చాలు ఆపేసేయాలి. ఎందుకు? దాని తిరిగి దాని మహారాజు తిరిగి ఆపేసి ఇప్పుడు మనం తిరుగుతలేము, తేడే సింపుల్. ఇప్పుడైనా మీరు తిరగాలి. ఎందుకంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా హృదయంలో ఇలాంటి కల్మషం లేదు, మనస్పూర్వకంగా దేవుని వేడుకోవాలి. ఎంతమంది మనం ఆ ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం. నేనంట మన సంఘంలో ఇక్కడ కూడా వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చేయాలి. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం కోసం, ప్రతి సంఘం కోసం, దేశ క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన కూడా అవసరమే. ఉపవాస ప్రార్థన కూడా చాలా అవసరం. వారానికి ఒకసారి ఉండొచ్చు, ఉపవాసం ఉండొచ్చు. ఎన్నోసార్లు అది ఆలోచన నాకు కూడా తట్టుతుంటుంది, ఉండొచ్చు కదా. కానీ మా శరీరాన్ని తట్టుకో. ఎందుకంటే డ్యూటీ చేస్తుంటాం. ఉపవాసం చేసేటప్పుడు ఎట్లుండాలంటే ఏమంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యమైనటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏ పనులు పెట్టుకోతున్నాం, ప్రార్థన బయట పనులు ఏం పెట్టుకోకుండా దేవుని సన్నిధానంలోనే మనం గడపాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇప్పుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడంటే మనము మనస్పూర్వకంగా ఆయనకు సమర్పిస్తున్నాం. ఉపవాసంతో మనం ప్రార్థన చేస్తాం. ఏదో ఆయన అన్నట్టు
ఏదో చేసినామా, ప్రార్థన చేసినామా, ఆరాధన చేసినామా, పోయినామా, అట్లాగా మన హృదయంలో నుంచి రావాలి, మనస్పూర్వకంగా రావాలి. అప్పుడు ఎందుకంటే దేవుడు కరుణావాస్యం గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు, తాను కీడు చేస్తాడు, దేవుడు చేస్తాడు కీడు. తాను చేయనుద్దేశించిన కీడు, ఈ కరోనా, తాను చేయని ఉద్దేశించిన ఈ కరోనా ఏం చేస్తాడు? ఆపేస్తాడు, నిలిపేస్తాడు. ఎప్పుడైతే మనం మనస్పూర్వకంగా ఆయనను వేడుకుంటే. ఇంకోటి యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. మన పాపములు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, మనస్పూర్వకంగా ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు తాను ఉద్దేశించిన కీడును మార్పు చేస్తాడు. అక్కడ దూతకు సెలవిచ్చినట్లు ఇప్పుడు ఈ కరోనా కూడా దేనికో ఒక దూతకు సెలవిచ్చినట్టున్నాడు దేవుడు. ఈ ప్రపంచమంతా కరోనాను తీసుకురా అని చెప్పేసి. ఇప్పుడు కరోనా ఆగిపోవాలంటే మనం అందరం కూడా ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, మనస్పూర్వకమైనటువంటి ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టముగా బ్రతకాలి, పాపము జోలికి వెళ్ళకూడదు. మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్నటువంటి ఆ డంబపు ఆలోచనలు తీసివేయాలి. అప్పుడు దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును చేయకుండా ఆపివేస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 2వ గ్రంథము 24వ అధ్యాయం 21వ వచనం. దావీదు ఈ తెగుళ్ళు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కల్లమును కొనవలెనని వచ్చితిన నేను. అందుకు నా ఏలిన వాడబాగు నువ్వు చూచి ఏది అనుకూలమో దాన్ని తీసుకొని అర్పించుము, చిత్తగించుము. నూర్చు కర్ర సామాన్లను కట్టెలను అక్కరకు వచ్చును. ఏమంటాడు? బలి అర్పియాలి అంటు. బలికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎట్లున్నాయి? కట్టెలు ఉన్నాయి, సామాన్లు ప్రతిదీ ఉన్నాయి. మీరు బలి అర్పించేయండి. దేవుడు ఆ బలి ద్వారా, ఆ నైవేద్యం ద్వారా శాంతింపజేస్తాడు. కానీ ఇప్పుడు మనకు బలు ఉన్నాయా? ఇప్పుడు దేవుడు శాంతించాలని దేవుడు బలు ఉన్నాయా? బలు లేవు. మన కోసం బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయి శాపమే ఆయన మ్రాను మీద వేలాడది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన లోపల ఉన్నటువంటి ఆ నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టాలి. హెబ్రీయుల గ్రంథం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియును పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను. మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో
అక్కడనేమో దావీదు గారు ఏం చేసిండ్రు? బలులు అర్పించారు. పాత నిబంధన అంతా కూడా బలులు. అందుకని పాత నిబంధన కొట్టివేయబడింది. అంటే ఏం కొట్టివేయబడింది? ఈ బలులు కొట్టివేయబడింది, ఆచారం కొట్టివేయబడింది, ఆ అమావాస్యాలు, పౌర్ణమిలు, ఇంకేంది పానార్పములు, ఇవన్నీ కొట్టివేయబడింది. ఆజ్ఞలు కాదు కొట్టివేయబడ్డాయి, బలులు వేయబడ్డాయి. కానీ బలి అయింది ఎవరు? యేసు క్రీస్తు. తన స్వరక్తంతో ఆయన ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఇప్పుడు మనం శుద్ధి చేయబడినటువంటి వారు, పానార్పముగా వేయబడినటువంటి వారు. ఒకవేళ ఇంకా మనం ఈ స్థితిలోనికి రాలేని పరిస్థితి ఉంటే, ఇంకా మనం క్రీస్తు రక్తంలో కడగబడుకుంటే, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనకు సమీపంగా జీవించాలి, ఆయన దగ్గరగా జీవించాలి, దేవుని వేడుకొనాలి. పశ్చాత్తాపము హృదయము దేవుని వేడుకుంటే దేవుడు తప్పకుండా ప్రతి అవసరతలను తీస్తాడు, ప్రతి తెగులను ఆయన మాన్పివేస్తాడు. దానికి కావాల్సినటువంటి దాన్ని తీసివేయాలంటే మనం చేయాల్సిన ఏంటి? మనలో ఉండే నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు. ఇప్పుడు ప్రేరణ వచ్చింది, ఒకలాంటి డంబం వచ్చింది, దాని జీవమా? నిర్జీవం. సనుగుడు జీవమా? నిర్జీవం. వ్యభిచారం జీవమా? నిర్జీవం. అంటే నిర్జీవ క్రియలు, మనలో ఉన్నటువంటి ఆ జీవము లేని క్రియలు ఏవైతున్నాయో అన్నీ కూడా తీసి పారివేయాలి. తీసి పారివేసి దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో, దేవుణ్ణి ప్రార్థిస్తామో, దేవుని తట్టు తిరుగుతామో, దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు అమూల్యమైనటువంటి విషయాలు మేము గ్రహించి ఉన్నాం.